ఆది గారు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతున్నారండి. ఇన్ని రోజులు మీరు నాకు చేసిన సేవలు చాలు. ఇంకా నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. అనవసరంగా ఆది వచ్చి కంపు కంపు చేశాడు. నేను అదే అంటున్నాను. వాడొచ్చాడు కాబట్టి ఈ కేసు ఇలా అయింది. అయినా నష్టం లేదు. అందులోంచి నాకు కొత్త ఆలోచన వచ్చింది. Yes. కోర్టు పరిశీలన ప్రకారం చంద్రముఖి ఆదిలు ఇద్దరూ అన్యోన్య దంపతులే. వాళ్ళ మధ్యలో ఎలాంటి మనస్పర్ధలు లేవని తేలింది. కానీ పూజ అనుమానం వల్ల అనవసరంగా కార్తీక్ చంద్రముఖిలు కోర్టుకు రావాల్సి వచ్చింది. బట్ ఎట్టకేలకు పూజ తన తప్పును తెలుసుకుని కోర్టును క్షమించమని కోరి ఈ కేసును విత్డ్రా చేసుకుంది. ఆవిడ కోరికను మన్నించి ఈ కేసును కోర్టు కొట్టివేసింది. కోర్టులో తప్పుడు సాక్షులను ప్రవేశపెట్టి కోర్టు టైం వృధా చేసినందుకు గాను పూజ తల్లి యశోధరను కోర్టు మందలిస్తుంది. ఇక అన్యోన్య దంపతులైన ఆది చంద్రముఖులను కలకాలం కలిసి ఉండాలని కోర్టు ఆదేశిస్తుంది. అలాగే అనుమానాలకు తావు లేకుండా కార్తీక్ పూజలు ఇద్దరూ కలిసి కాపురం చేయాలని కోర్టు ఆదేశిస్తూ ఈ కేసు క్లోజ్ చేస్తుంది. Now the court is adjourned. రోజులు నా నుండి తప్పించుకుంటావే. ఇప్పుడు కోర్టు తీర్పిచ్చింది. ఇక నువ్వెక్కడికి పోలేవు. నోరు మూసుకుని ఆదిగాడి దగ్గరికి వచ్చి కాపురం చేయాల్సిందే. బాగుంటుంది.
ఏంటి కార్తిక్, ఏంటి ఇలా చేసావు? రాజీ పడినంటే సరిపోయేది కదా. ఇప్పుడు చూడు పాపం, ఈ కోర్టు నిన్నుని చందుని విడదీసింది. అయిందేదో అయింది కార్తీక్. ఎవరు చూడొచ్చారు? చందు, నువ్వేం వరీ అవ్వకు, నీకేం ప్రాబ్లం లేదు. మనం కలుసున్నామా లేదా అనేది ఎవరు ఎంక్వైరీ చేస్తారు? 4 రోజులు అయితే అంతా మర్చిపోతారు. ఆ తర్వాత హాయిగా మీరిద్దరూ కలిసి ఉండొచ్చు. అది కుదరదు మిస్టర్ ఆది. చందు, నోరు మూసుకొని ఆదిగాడి దగ్గరికి కాపురానికి వెళ్ళాలి. కాదని తోక జాడించావు, ఈసారి కోర్టు కేసు అవసరం లేదు, డైరెక్ట్గా సెంట్రల్ జైలుకే వెళతాం. అవును చంద్రముఖి, ఇక వాదోపవాదాలతో పని లేదు. డైరెక్ట్గా జైలు శిక్ష. కోర్టు తీర్పుని ఉల్లంఘించామని చెప్పి తీసుకెళ్లి లోపలేస్తారు. సో విజయం మాదే. నాకు కావాల్సింది కార్తిక్కి పూజకి మధ్య రూట్ క్లియర్ అవ్వడం. ఏయ్ కార్తిక్, ఇది తట్టా బుట్టా సర్దుకొని దాని అత్తగారింటికి వెళుతుంది. నువ్వు నీ తట్టా బుట్టా సర్దుకొని నీ అత్తగారింటికి నువ్వురా. ఏం చూస్తున్నావు కార్తిక్? ఇప్పుడు మన చేతిలో ఏమీ లేదు, అంతా కోర్టు తీర్పే. ఓకే, బాయ్ బాయ్ చంద్రముఖి. విష్ యు ఎ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. చందు, కార్తీక్, ఈ తాటా చెప్పులు మీరేం భయపడకండి, నేను మేనేజ్ చేస్తాను కదా. మీరిద్దరూ కలిసి ఉండాలి. నేను వెళ్తాను, బాయ్. వస్తే చందు, నీ మనసు బాధగా ఉందా? అయినా తప్పదే, రేపు ఈ సమయానికల్లా నువ్వు నా ఇంట్లో ఉంటావు. నేనిప్పుడు నీకెంత ధైర్యం చెప్పినా ఉన్నాడు కదా ముసలోడు రాఘవయ్య. నేను నిజంగానే మారిపోయాననుకుని, వద్దమ్మా ఆది మారిపోయాడు, పైగా కోర్టు తీర్పు, వెళ్ళమ్మా వెళ్ళి ఎలాగలాగో ఆదితోనే కాపురం చెయ్యమ్మా అంటాడు. ఆ కార్తీక నోట్లో కారం కొట్టి నిన్నేమో నా దగ్గరికి పంపిస్తాడు. నేనేమో నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. బాయ్ బాయ్.
నీకు ఈ విషయం తెలుసా? అమ్మ మనకు దూరంగా వెళ్ళిపోతుంది. నేను పుట్టిన దగ్గర నుంచి అమ్మ నాన్న నాకు తోడు లేరు. కానీ నాకు తోడుంది ఎవరో తెలుసా? మీ అమ్మ. మా అమ్మ కూడా తనే నాన్న. ఇప్పుడు అమ్మ మనల్ని వదిలేసి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. నాన్న, నాకు నువ్వే దిక్కురా. నన్ను ఒంటరివాణ్ణి చేసి నువ్వు వెళ్ళిపోవు కదూ. వెళ్తావా? అమ్మతో పాటు నువ్వు వెళ్తావా? నువ్వు అమ్మ ఇద్దరూ నన్ను వదిలేసి వెళ్ళిపోతే నేనేమైపోవాలరా? ఎవరి కోసం బతకాలరా? నువ్వు వెళ్ళవు కదూ. ఆ? ఈ నాన్న దగ్గరే ఉంటావు కదూ. అక్క, నువ్వు ఆది దగ్గరికి వెళ్ళక తప్పదా? అవునమ్మా, అతను చేసిన సహాయం మనకు మేలు కలిగించిన నువ్వు అతని దగ్గరికి వెళ్ళావంటే నాకు కడుపు కొత్త మిగులుతుందమ్మా. వద్దక్క, నువ్వు వెళ్ళొద్దు. నువ్వు అక్కడికి వెళ్ళడం మాకెవ్వరికి ఇష్టం లేదు. ఆ, అంత అవసరం అనుకుంటే ఆదికి డైవర్స్ ఇచ్చేసేయి. ఏమని డైవర్స్ ఇవ్వమంటావు శ్వేత? డైవర్స్ ఇవ్వడానికి కూడా కోర్టుకి రీజన్స్ కావాలి. అలాంటప్పుడు ఎలా డైవర్స్ ఇస్తారు? నా పరువు కాపాడినందుక? మన ఇంటి పరువు కాపాడినందుక? ఈ కేసులో నుంచి మనల్ని విముక్తి చేసినందుక? లేక కార్తీక్ని జైలుకి వెళ్లకుండా ఆపినందుక? ఏ కారణం చెప్పి డైవర్స్ తీసుకోమంటావు? అక్క, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో నాకు అర్థం కావట్లేదు. నువ్వు అక్కడికి వెళ్తే ఏం జరుగుతుందో అని మాకు భయంగా ఉంది. మామయ్య కూడా అంత మంచోడేం కాదు. అయినా అతను మీకు సహాయం ఎందుకు చేస్తా అన్నాడు? కార్తీక్ నువ్వు విడిపోవద్దు, కలకాలం కలిసి ఉండాలనేగా. మరి ఇప్పుడు ఇదేంటక్క? ఇప్పుడు కూడా తనను రమ్మలేదు రాహుల్. అది కోర్టు తీర్పు. అక్క, ఏ తీర్పైనా ఆది దగ్గరికి వెళ్తే మళ్ళీ నీ జీవితం నాశనం అవుతుంది. అతని బుద్ధి ఎలాంటిదో, నీ మీద అతనికి ఎలాంటి ఆలోచన ఉందో నాకు బాగా తెలుసు. వద్దక్క, నువ్వు వెళ్ళొద్దక్క. తప్పదు శ్వేత. మరి కార్తీక్ పరిస్థితి ఏంటి? ఇన్ని రోజులు నీకోసం ఎంత కష్టపడ్డాడు, నిన్నెంత ప్రేమించాడు. అలాంటిది ఆ కార్తీక్ను వదిలేసి వెళ్ళిపోవడానికి నీకు మనసెలా వస్తుందక్కా? శ్వేత, అమ్మ చందు, నీ బాధను నేను అర్థం చేసుకోగలనమ్మా. నీ మనసేమో కార్తీక్తో ఉండాలంటుంది, ఆ కోర్టేమో నువ్వు ఆదితో ఉండాలని చెప్పింది. ఈ రెండింటి మధ్య నువ్వెంత నలిగిపోతున్నావో, ఎంత నరకయాతన అనుభవిస్తున్నావో నేను అర్థం చేసుకోగలనమ్మా. కానీ ఇప్పుడు మనమున్న పరిస్థితుల్లో మనసును చంపుకోవడం తప్ప వేరే మార్గమే లేదమ్మా. అవునా? లేకపోతే కోర్టు ధిక్కారం కేసు కింద నిన్ను కార్తీక్ ని మళ్ళీ అరెస్ట్ చేస్తారు.
పాత కేసును తిరగదోడి ఇప్పుడున్న ఈ సమస్య మీద కొత్త కేసులు పెట్టి నీ జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తారమ్మా. తప్పదు తల్లి, నువ్వు కోర్టు తీర్పును శిరసావహించాల్సిందే. వెళ్ళమ్మా, ఒక్కసారి కార్తీక్తో కూడా మాట్లాడు. ఏమని మాట్లాడమంటారు నాన్న? నేను నీకు అన్యాయం చేస్తున్నాను కార్తీక్. నా స్వార్థం నేను చూసుకుని నీకు దూరంగా వెళ్ళిపోతున్నాను అని చెప్పమంటారా? ఎందుకమ్మా అలా అంటావు? నువ్వేమైనా గొప్ప జీవితంలోకి అడుగు పెడుతున్నావా? నీ స్వార్థం నువ్వు చూసుకుంటున్నావు అనుకోవడానికి? కార్తీక్ నిన్ను అర్థం చేసుకుంటాడమ్మా. వయసులో చిన్నవాడైనా అతనిది చాలా గొప్ప మనసు. నీకేమైనా సలహాలు కూడా ఇస్తాడమ్మా. వెళ్ళమ్మా, అతనితో మాట్లాడితే నీ మనసు కుదుటపడచ్చు. వెళ్ళమ్మా. కార్తీక్, చందు, నాదో చిన్న కోరిక తీరుస్తావా? చందు, నువ్వు కూడా వెళ్ళిపోతే నాకెవ్వరూ ఉండరు. నీ జ్ఞాపకంగా మన బిడ్డను నాకు ఇచ్చి వెళ్ళిపోతావా? కోర్టు తీర్పిచ్చిన తర్వాత నువ్వు వెళ్ళొద్దు అని చెప్తే అందులో అర్థం లేదు. నువ్వు వెళ్ళాలి, తప్పదు. కానీ నువ్వు వెళ్తే నేనేమైపోతానో నాకే తెలీదు. మోడో మోడో గరపాలో టుండో పోడు అలపచ్చు కూరల్లట్టో వరమాలు బోలంజారే ముమ్మాలు తుమ్మి పుట్టో బోరంపాలో రంగుల్లో అపరబాలో తుండు. ఒరే యూసఫ్, ఏంటి సార్ వాడా? వెళ్ళి ఇల్లంతా శుభ్రం చేయి. నీటిగా అద్దంలా మెరిసిపోవాలి. మందు సీసాలు, సిగరెట్ ముక్కలు ఎక్కడా కనిపించకూడదు. ఎందుకు సార్ వాడా? ఎందుకేంట్రా? వచ్చేదెవరు? చందు. తను వచ్చేసరికి ఇల్లంతా కళకళలాడిపోవాలి.
అసలు అది నా భార్యరా, లక్ష్మీదేవిరా. సార్వాడు మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుంది సార్వాడు. ఎందుకురా? మొన్నటిదాకా మీరిప్పుడే షోరూమ్ నుంచి తీసుకొచ్చిన టాటా సుమ్ములో ఉండేవారు. ఇప్పుడు చూడండి, యాక్సిడెంట్ అయిన ఆర్టీసీ బస్సులో ఎలా తయారయ్యారో. అనవసరంగా రిస్క్ తీసుకున్నారు. ఇప్పుడు తను రాకపోతే ఏం చేస్తారు సార్వాడు? ఎందుకు రాదురా? ఇప్పటికే ఆ ఇంట్లో వెళ్ళాలా వద్దా అని చర్చలు జరుగుతుంటాయి. ఆ రాహుల్ గాడి కంత్రిగాడు వెళ్ళొద్దు అంటుంటాడు. ఆ రాఘవరావు బోళాశంకరుడు నీ మొగుడి దగ్గర నువ్వు వెళ్ళమ్మా అంటాడు. ఆ కార్తీక్ గాడేమో అది ఇది ఏది మాట్లాడలేక కుక్కిని పేనులాగా పడి కుళ్ళిపోతూ ఉంటాడు. అది కాదు సార్వాడు, ఒకవేళ రాలేదు అనుకోండి, ఏం చేస్తారు? నేనేమి చేయను, అంతా కోర్టే చేస్తుంది. అయినప్పుడు చేయడానికి నా చేతిలో ఏమీ లేదు. ఆ చందు నా భార్యని తనకు తనే ఒప్పుకుంది. పైగా హాస్పిటల్లో నాకు సేవలు చేసింది. తనకేం సంబంధం లేదని తను ఇక్కడ రాకుండా తన ఇంట్లోనే ఉందనుకో, కోర్టు ధిక్కారం కేసు కింద పోలీసులు తీసుకెళ్లి జైల్లో కూర్చోబెడతారు. కాబట్టి అది నోరు మూసుకుని తల దించుకుని అది నా ముందుకు రావాల్సిందే, నాతో కాపురం చేయాల్సిందే. అనుకున్నదొక్కటి అయ్యింది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట, బుల్బుల్ పిట్ట, బుల్బుల్ పిట్ట, బుల్బుల్ పిట్ట. ఏంట్రా, ఎవరి గురించి ఆ పాట? తమరి గురించేనండి. మరి లేకపోతే ఏంటండి? ఏ లెవెల్లో పోజులిచ్చి ఆ చందుని రోడ్డుకి ఇడుస్తాను అని కోర్టుకి ఎక్కారు. కానీ ఆ కోర్టు ఏం చేసింది? హాయిగా చంద్రముఖి కాపురాన్ని నిలబెట్టింది. మీరు పతితం చేద్దాం అనుకుంటే ఆ కోర్టు ఆవిడ పతివ్రతం చేసింది. మీరు ఆవిడ ఏ దిక్కు లేని చేద్దాం అనుకుంటే హాయిగా మొగుడుతో కాపురం చేసుకునేలా చేసింది. మీరు తన జీవితాన్ని రోడ్డుకి ఇడుద్దాం అనుకుంటే ఆఖరికి మీ కూతురు జీవితమే రోడ్డును పడే స్థాయికి వచ్చింది. రేయ్, కోర్టు తనకి న్యాయం చేయలేదురా, అన్యాయమే చేసింది. అది కోరుకుంది ఆదిగాణ్ణి కాదురా, ఆ కార్తిక్ గాణ్ణి. ఆ కార్తిక్ గాణ్ణి శాశ్వతంగా తనకి దూరం చేసి ఆదిగాణ్ణి దగ్గర చేసింది. ఈ ఇష్టం లేని కాపురాన్ని అది ఎన్ని రోజులు చేస్తుందిరా? దీన్ని బట్టి నీకు అర్థమైందేంటి? ఓడిపోయింది మనం కాదు, అది. ఎందుక నవ్వు? మిమ్మల్ని చూస్తుంటే గురువిందు సామెత గుర్తుకొచ్చిందండి. ఏంట్రా నోటికొచ్చినట్టు వాగుతున్నావు? ఏమండి, ఏమన్నా అంటే ఎదురు మాట్లాడతామని కొడతారు కానీ నా మాటలో నిజం లేదండి. ఏంట్రా నిజం? మళ్ళీ ఏంటనంటారేంటండి? ఇప్పుడు రోడ్డును పడింది ఎవరి జీవితం అండి? మన పూజమి జీవితం కాదు. ఏంట్రా నువ్వు మాట్లాడేది? లేకపోతే ఏంటండి, ఇప్పుడు చందుకి ఏమంత అన్యాయం జరిగిందని? మీరేసిన అన్ని మచ్చల్ని తుడిచేసుకుని అవసరమైతే ఆదిగారింటికి వెళ్ళుద్ది. ఇంటికి వెళ్ళినా ఇష్టం లేని భర్త కాబట్టి మహా అయితే కాపురం చేయదు. అవకాశం చూసి ఏదో ఒక రోజు ఆదితో డైవర్స్ తీసుకుంటుంది. అది కుదరలేదనుకోండి, ఆ కార్తీకు ఆదిని ఏ చేసైనా సరే చందుని తనతో పాటు తీసుకెళ్ళిపోతాడు. కానీ ఇక్కడ పూజమ్మ పరిస్థితి ఏంటి? గుట్టు చప్పుడు కాకుండా హాయిగా ఇంట్లో ఉన్నదాన్ని కోర్టుకి ఇచ్చారు. చందుకి అన్యాయం జరుగుతుందని ఆలోచించారు కానీ పూజమ్మకి న్యాయం జరుగుతుందో లేదో ఆలోచించారా మీరు? చివరికి పూజమ్మ అటు ఇటు కానీ ఆడదైపోయింది, కానీ సాధించింది ఏముందండి? ఇల్లలగ్గానే పండగ కాదురా. ఆ కోర్టు ఆది చందులు కలిసి ఉండాలని తీర్పిచ్చినంత మాత్రాన వాళ్ళు కలిసి ఎలా ఉంటారు, మనం ఎలా ఉండనిస్తాం? ఏం చేస్తారండి? ఆ చంద్రముఖి కోర్టు తీర్పు ప్రకారం ఆది దగ్గరకు వెళుతుందని తెలిసిన మరుక్షణమే నువ్వు ఆదిగాడి దగ్గరకు వెళ్ళు. వాణ్ణి లైన్లో పెట్టి నిదానంగా దాన్ని తీసుకుని మన ఇంటికొచ్చేయమని చెప్పు. అప్పుడు ఆడుకుంటాను దాంతో ఆట, మనం ఆడే ఆట. ఆ కార్తిక్ గాడికి తెలిసి వాడు మళ్ళీ పరిగెత్తుకుంటూ మన పూజ దగ్గరకు వచ్చేయాలి. ఆహా, మీరు రమ్మనగానే ఆదిగారు రాకపోతే ఏం చేస్తారండి? రాకింకేం చేస్తాడ్రా? వాడి వీక్ పాయింట్లన్నీ మన దగ్గర ఉన్నాయి. ఒక్కటి బయట పెడితే చాలు, వాడే పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు.
అమ్మ చందు, అమ్మా, ప్రతి తండ్రి తన కూతుర్ని అత్తారింటికి పంపేప్పుడు మాత్రమే కన్నీళ్లు పెట్టుకుంటాడు. కానీ ఈ తండ్రి మాత్రం తన జీవితాంతం కన్నీళ్లు పెట్టుకుంటూనే ఉన్నాడమ్మా. అవునమ్మా, ఈ సమాజంలో తల్లిదండ్రులు నచ్చిన సంబంధానికి కూతురు సర్దుకుంటుంది. కూతురు ఎవరినైనా ప్రేమిస్తే తల్లిదండ్రులు సర్దుకొని వాళ్ళకి పెళ్లి చేసి ఆశీర్వదిస్తారు. కానీ నా బిడ్డ తనకిష్టం లేని, తల్లిదండ్రులకిష్టం లేని, తోబుట్టువులకిష్టం లేని మొగుడుతో కాపురానికి వెళ్లాల్సి వస్తుందమ్మా. తప్పదు నాన్న, కొన్ని పరిస్థితులకు తల వంచక తప్పదు. మనకి ఎంత ఇష్టం లేకపోయినా సమాజం దృష్టిలో, కోర్టు దృష్టిలో ఆది నన్ను చేసుకున్న భర్త. నా పరువు, నా కుటుంబ పరువు కాపాడిన గొప్ప వ్యక్తి. అందుకే తను సమాజంలో మంచివాడయ్యాడు, మంచి మొగుడయ్యాడు. కోర్టు దాన్నే నమ్మింది, నన్ను అతనితోనే కాపురం చేయమంది. దాన్ని ధిక్కరించకూడదు నాన్న. ఇష్టం ఉన్నా లేకపోయినా తాళి కట్టిన భర్త కాబట్టి తల వంచాల్సిందే. నువ్వేనక్క ఇలా మాట్లాడుతుంది? నేనైతే అసలు వెళ్లేదాన్ని కాదు. కార్తీక్, నువ్వేంటి? నువ్వు వద్దని చెప్పాల్సింది పోయి నువ్వే వెళ్ళి అక్కను వదిలేసి వస్తావా? ఏంటి శ్వేత, కార్తీక్ ని నాతో పాటు రావద్దంటావా? కనీసం అక్కడి వరకైనా కార్తీక్ నా బిడ్డ నాకు తోడుగా వస్తారనుకున్నాను. అది కూడా వద్దంటావా? అక్క, అవును శ్వేత. అవును శ్వేత, ఇప్పుడు మనం ఎన్ననుకున్నా ఉపయోగం లేదు. ఏదేమైనా చందు అక్కడికి వెళ్లాల్సిందే. అందుకే తను అక్కడి వరకు పంపించొస్తాను. పద చందు. వస్తాను నాన్న. అమ్మా, పాప జాగ్రత్త. లేదు నాన్న, పాప ఇక్కడే ఉంటుంది, కార్తీక్ దగ్గరే ఉంటుంది. కార్తీక్ పాపని తనకి తోడుగా ఉంచుకుంటానంటున్నాడు. అవును అంకుల్, నాకు మిగిలింది పాప ఒక్కటేగా. పద చందు. పదమ్మా. ఏడవకమ్మా. వెళ్ళిరమ్మా.
తెలుసు కార్తీక్, నీ మనసులో ఎంత ఆవేదన ఉందో. ఎవరి నుంచైతే నన్ను కాపాడడం కోసం ఎన్ని రోజులు ఎన్ని కష్టాలు పడ్డావో మళ్ళీ అతని దగ్గరికి తీసుకెళ్ళి నీ చేతులతో నువ్వే అప్పగించాల్సిన పరిస్థితి. అవును చందు, నా పరిస్థితి పగవాడికి కూడా రాకూడదు. నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. నువ్వు లేని ఈ జన్మకి అర్థం లేదనుకున్నాను. ఆది యశోదల నుంచి నిన్ను కాపాడి నా దాన్ని చేసుకుని నీకు స్వర్గ సుఖాలను అందించాలనుకున్నాను. కానీ ఆ దేవుడు మన తలరాత ముందే రాశాడు. మనం ఎన్ననుకుని ఏం లాభం? ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని పోరాటాలు చేసినా అంతిమంగా ఆ ఆదితోనే నా జీవితం ముడిపడాలని రాశాడేమో. అందుకే మళ్ళీ నేను అక్కడికే వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ ఆదిగాడు మారాను అంటున్నాడు. ఎందుకు మారాడు? ఇప్పటికిప్పుడు మారాల్సిన అవసరం ఏమొచ్చింది? నాకు అనుమానంగానే ఉంది. కానీ అతనే మారాను అని చెప్పకపోతే ఈ రోజు మనం ఇలా ఉండేవాళ్ళం కాదు. అయినా నేను జైల్లో ఉండి నువ్వు ఇంట్లో ఉన్నా కొన్ని సంవత్సరాలకైనా మనం కలుస్తామనే ఆశ ఉండేది. ఇప్పుడు నువ్వు వెళ్తుంటే నా ప్రాణం ఒప్పుకోవట్లేదు, నా మనసు ఆగట్లేదు. నా ప్రాణాన్ని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తోంది. నా ప్రాణం ఈ కట్టెను వదిలేస్తున్నట్టు అనిపిస్తుంది. వద్దు కార్తీక్, మనం విడిపోవద్దు. అవును చందు, మనం విడిపోవద్దు. కలిసే ఉందాం కార్తీక్. అవును, కలకాలం కలిసే ఉందాం చందు. అవసరమైతే కలిసే చచ్చిపోదాం కార్తీక్. అవును, కలిసే చచ్చిపోదాం. అవును కార్తీక్. అవును చందు. అవును కార్తీక్. అవును చందు. కలిసి చచ్చిపోదాం. అవును, కలిసి చచ్చిపోదాం. Ha ha ha!